హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో షాంపూ బార్ అనేది చూపించబోతున్నానండి. ఈ షాంపూ బార్ అనేది మీకు ఏదైతే షాంపూ ఇష్టం ఉంటుందో ఆ షాంపూతో ఈజీగా చేసుకోవచ్చు. షాంపూ బార్ అనేది అది ఎలా అంటారా, నేను ఇక్కడ తీసుకుంది క్లినిక్ ప్లస్ షాంపూస్ 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి, 1 రూపీవి. అలాగే చిక్ షాంపూ అనేది 50 NP ప్యాకెట్స్ 4 ప్యాకెట్స్ అనేది తీసుకున్నాను నేను. దాన్ని ఈ రెండింటిని ఒక సపరేట్ బౌళ్ళల్లో మనం సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. అలాగే 50 గ్రామ్స్ వరకు నేను ట్రాన్స్పరెంట్ సోప్ బేస్, గ్లిజరిన్ సోప్ బేస్ తీసుకున్నాను. ఈ గ్లిజరిన్ సోప్ బేస్ ఏంటంటే మనకు స్కిన్కి, హెయిర్కి బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. మీరు నార్మల్గా షాంపూ బార్ బయట తీసుకున్నా కూడా మనకి గ్లిజరిన్ సోప్ బేస్తోనే చేసినవే ఉంటాయి. కాబట్టి డైరెక్ట్గా ఈ ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ అనేది తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మెల్ట్ చేసుకోవాలి మనము. నేను ఇక్కడ ఈ 2 శాషెట్స్ అనేవి తీసుకున్నాను కదా. మీకు ఇష్టం ఉన్న షాంపూ మీరు ఏదైతే వాడతారో డైరెక్ట్గా దీన్ని 2 స్పూన్స్ అనేది, మీ దగ్గర బాటిల్ ఉంటే కనుక 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోండి. లేదంటే ప్యాకెట్స్ ఉంటే కనుక 2 ప్యాకెట్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మెల్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను సోప్ని కంప్లీట్గా మెల్ట్ చేశానండి. మనకు చల్లబడుతున్న కొద్దీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం వీటిలలో యాడ్ చేసుకోవాలి. షాంపూలో మీరు ఎనీ షాంపూ అనేది తీసుకోవచ్చు. క్వాంటిటీ కూడా మీరు ఎక్కువ కావాలి అంటే క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోండి. నేను జస్ట్ మీకు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మాత్రం చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. సో చూసారు కదా, ఇలా మీకు ఇష్టం వచ్చిన షాంపూ అనేది బార్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఒక 2 అవర్స్ పాటు పక్కన పెడితే కనుక మనకు షాంపూ బార్ అనేది రెడీ అయిపోతుంది. 2 అవర్స్ తర్వాత చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఫ్రెండ్స్, మరి 3 to 4 అవర్స్ తర్వాత మన షాంపూ బార్స్ ఎలా రెడీ అయ్యాయి అనేది చూద్దాము. మొత్తం గట్టి పడిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ట్రేలోకి తీసుకుందాము. ప్లాస్టిక్ బౌల్స్లో వేసాం కాబట్టి మనం జస్ట్ ప్రెస్ చేసుకుంటే ఈజీగా వస్తాయి. ఇది మనం చిక్ షాంపూతో చేసాం కదా, అది అందుకే మనకు బ్లాక్ కలర్లో వచ్చింది. ఇది క్లినిక్ ప్లస్ షాంపూతో చేసాం కదా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఈజీగా షాంపూ బార్స్ అనేవి చేసుకోవచ్చు. ఇలా కూడా ఈజీగా ఫోమింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే మనం వాడింది ట్రాన్స్పరెంట్ సోప్ కదా, అందులో షాంపూ వేసాం కాబట్టి కంపల్సరీగా మనకు ఫోమింగ్ అనేది వచ్చేస్తుంది. ట్రయల్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చూపిస్తున్నాను, ఒకసారి చూడండి మీరు. లైట్గా మనకు పట్టుకోగానే, సోప్ని తడి హ్యాండ్తో పట్టుకోగానే మనకు ఫోమింగ్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. ఎందుకంటే వేసింది షాంపూ కాబట్టి ఈజీగా వస్తుంది. హెయిర్కి కూడా వచ్చేస్తుందండి, మంచిగా ఫోమింగ్ అనేది వస్తుంది. చాలా క్లీన్ అవుతుంది హెయిర్ కూడా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చిన షాంపూతో మీరు కూడా ఈ షాంపూ బార్ అనేది ట్రై చేయండి. మనం ఇలా హర్బల్ షాంపూ కూడా చేయొచ్చండి. హర్బల్ షాంపూ బార్ అనేది మీకు నార్మల్గా మనం కుంకుడుకాయలు, శీకాకాయలతో ఏదైతే చేస్తామో అది కూడా మనం ట్రై చేయొచ్చు. నేనైతే మన జీవధార షాంపూతో కూడా నేను ట్రై చేశాను షాంపూ బార్ అనేది. బట్ ఇదేంటంటే ఎలాంటి కెమికల్స్ అనేవి ఉండవు, డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నేను అప్కమింగ్ వీడియోలో ఈ హర్బల్ షాంపూతో మనం ఎలా చేయొచ్చు అనేది కూడా చూపిస్తాను. న్యాచురల్ షాంపూతో కూడా ఎలా చేయొచ్చు, మనకు కుంకుడుకాయలు, శీకాకాయలు వేసి కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా అప్కమింగ్ వీడియోలో పెడతాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మీకు ముందు వస్తుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.